బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఎట్టకేలకు కావ్య చేతికి మాయ చిక్కపోతుంది. అసలు అది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వెళితే హోటల్లో దొరికిన అప్పును కళ్యాణ్ని అక్కడే మాట్లాడకుండా ఇంటికి తీసుకువస్తారు. ఇక అనామిక కోపానికి హద్దులే ఉండవు. అందరినీ చెడమడ ఏది పడితే అది అడిగి పడేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇన్నాళ్ళు కళ్యాణ్ని అనుమానించాను అన్నారు, ఇప్పుడు నేను కాదు మా అత్తయ్య కళ్ళెదుటే వాళ్ళిద్దరి భాగోతం బయటపడింది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నువ్వు న్యాయం చేయమని ఈ ఇంటి పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడాలా, లేక అన్యాయం చేయొద్దని కళ్యాణ్ని బ్రతిమలాడాలా, లేదంటే ఈ అప్పును నా కాపురంలో చిచ్చు పెట్టొద్దని బ్రతిమలాడాలా అని సెంటిమెంట్ డైలాగులతో అల్లాడిస్తుంది అనామిక. ఇక దానిలక్ష్మి కూడా కళ్యాణ్ని అరుస్తుంది. ఎందుకు ఇలా బరి తెగించి తిరుగుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఇలా మీరు బయట కలుసుకుంటున్నారు అని కళ్యాణ్ను నిలదీస్తుంది. ఆ మాటతో కళ్యాణ్, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేను మీకందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఈలోపు స్వప్న అప్పుతో అంటుంది, ఎందుకే తప్పు చేసిందానిలాగా అలా సైలెంట్గా ఉన్నావు, నువ్వు మాట్లాడు, జరిగిందేంటో చెప్పు, నీ మీద నిందపడేలాగా ఎందుకు చేసుకుంటున్నావు అని అంటే, అప్పుడు ఎన్నిసార్లు చెప్పాలక్క, నేను కళ్యాణ్ని ప్రేమించిన మాట నిజమే, అయితే అది ఒకప్పుడు, తాను ఎప్పుడైతే అనామికను పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. ఆ విషయం ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు నన్ను బజార్న పెడతారు, నేను ఎందుకు మాట్లాడడం లేదు అనంటే, ఈ ఇంట్లో నేను ఏదైనా మాట్లాడే ముందు నాకంటే ముందు ఇద్దరి అక్కల జీవితం ఆధారపడి ఉంది, వాళ్ళు ఈ ఇంట్లోనే ఉండాలి, అది ఆలోచించే నేను సైలెంట్గా ఉంటున్నాను అంటే, అక్కలు లేదు తొక్కలు లేదు, ఇలా సెంటిమెంట్ డైలాగులు చెప్పి నీ మీద నింద వేసుకోకు, ఏం జరిగిందో చెప్పు అని స్వప్న సపోర్ట్ చేస్తుంది. ఇక రుద్రాని మధ్యలో వచ్చి, ఏంటి చెల్లెలకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళిద్దరూ హోటల్లో దొరికారన్నది అబద్ధమా, మీడియా వాళ్ళు చూశారన్నది అబద్ధమా, వాళ్ళిద్దరి ఫోటోలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి, దానికేం సమాధానం చెప్తావు నువ్వు అని స్వప్నను ఉంటుంది. లక్ష్మి అప్పును తిడుతూ ఉంటుంది. ఇక మధ్యలో కనకం ఇన్వాల్వ్ అవుతుంది. కనకం రావటంతో ఒకవైపు అనామికను, మరోవైపు ధాన్యలక్ష్మిను అల్లాడించేస్తుంది తన మాటలతో. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయట కనిపించారంటే అక్రమ సంబంధమే అంటగడతారా, ఇక వేరే ఏ సంబంధం ఉండదా, నేను చదువుకోకపోయినా, నేను వీధిలో పెరిగినా కూడా నేను మంచేంటి చెడేంటి అని ఆలోచిస్తున్నాను, మీరు ఇంతింత చదువులు చదువుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటే సరిపోదు, ఆలోచన విధానం కూడా సరిగా ఉండాలి. అనామిక చదువుకుందే తప్ప తనకు ఎటువంటి జ్ఞానం లేదు, నువ్వు ఏ రోజైనా కళ్యాణ్తో సక్రమంగా ఉన్నావా, ప్రేమగా మాట్లాడావా, అది చేత కాదు, కానీ ఎప్పుడు నా బిడ్డను పట్టుకుని రోడ్డున ఈడుస్తుంటావు అని చెడబడ తిట్టేస్తుంది కనకం. తనకు నీ మీద నమ్మకం లేకపోయినా నాకు ఉంది, కళ్యాణ్ అలాంటి వాడు కాదు, నా కూతురు అప్పు కూడా అలాంటిది కాదు, అలాంటప్పుడు నేను ఎందుకు వాళ్ళిద్దరిని అనుమానించాలి అని నిలదీస్తుంది. అప్పుడు ఇక మధ్యలో రాజు వస్తాడు. అందరూ ఆపండి, ఎందుకు తలా ఒక మాట మాట్లాడతారు, ఎందుకు రా కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు, ఒకరు నమ్మారంటున్నారు, ఇంకొకరు నమ్మట్లేదు అంటున్నారు, అసలు ఏం జరిగింది, మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారో నాకు సమాధానం చెప్పాలి అంటూ రాజు నిలదీస్తాడు. ఇక వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటారు. మధ్యలో కావ్య ఇన్వాల్వ్ అయి, నేను చెప్తానండి అంటుంది. అందరూ షాక్ అయిపోతారు, కావ్యకు ఎలా తెలుసు అని. ఇక కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. నా వల్లే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మాయ కోసమే మేము వెళ్ళాము, నేను వాళ్ళ వెనక్కే ఉన్నాను, వాళ్ళు ముందు కారులో వెళ్ళారు, నేను వెనక కారులో వెళ్ళాను, ఇక మాయ గురించి మొత్తం చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఇక అనామిక అంటుంది, నీకు బొమ్మలు వేయడమే వచ్చనుకున్నాను, కథలు చెప్పడం కూడా బాగా వచ్చి, ఇలా చెప్పే ఇద్దరు ఇంటి కోడలయ్యారు, ఇక తనని కూడా ఇంటి కోడలు చేయాలని కథలు చెప్తున్నావా అని వెటకారంగా మాట్లాడుతుంది కావ్య. అప్పుడు కావ్య అంటుంది, నాకు చేత కాదు కథలు చెప్పడం, ఇకతో సరే మేమిద్దరం అలాగే కోడలయ్యాం ఒప్పుకుంటా, మరి నువ్వెలా అయ్యావు, నువ్వు కూడా మోసం చేసే ఇంటి కోడలు అయ్యావు కదా, నీకు మాట్లాడే అర్హతే లేదు అంటూ ఎదురు సమాధానం చెప్తుంది కావ్య. ఇదంతా ఇలా ఉంటే అనామిక చివరగా ఒక మాట చెప్తుంది, ఇదంతా నాకు అనవసరం, ఇక మీదట అప్పు కళ్యాణ్ కలుసుకోవడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పేస్తుంది అనామిక. ఆ మాటతో కనకం, నువ్వేంటే షరతులు పెట్టేది, నేనే చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీ అబ్బాయి మా ఇంటికి రావడానికి వీల్లేదు, మా అమ్మాయిని కలుసుకోవడానికి వీల్లేదు, వస్తే మొహం మీదే తలుపు వేస్తాను, ఇంకా రా సిగ్గు లేకుండా ఇలా నిలబడ్డావని చెప్పేసి అప్పుని లాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చివరిగా అనామిక కళ్యాణ్ని ఒక మాట అంటుంది, నీకు సిగ్గు లేదా కళ్యాణ్, ఇంత జరిగినా దాని వెనుక తిరుగుతున్నావు, నీకు అసలు ఎవరి బుద్ధులు వచ్చాయి అంటూ సుభాష్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఇంకా మాటతో పెద్దావిడ ఆ మాటతో తన కొడుకును అనేసరికి అస్సలు ఊరుకోదు, అనామికను అల్లాడించి పారేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, నోరు మూసుకొనుండు, నీకు అసలు చిన్న పెద్ద ఏం తెలీదా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు నువ్వు,
నిన్ను ఒక్క దెబ్బ కొట్టానంటే ఎగిరి పుట్టింట్లో పడతావు, ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అసలు నాకు మొహం చూపించొద్దు, వెళ్ళు అని చెడామడా తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇక అందరూ సైలెంట్గా ఉండిపోతారు. ఇక ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో ఇక కావ్య రాస్ కారులో వెళుతుండగా మాయ ఎదురుపడుతుంది. ఆ మాయని తీసుకువచ్చి ఇంట్లో నిజం చెప్పిస్తారు. అది జరిగితే ఇక అపర్ణ మారిపోతుందా, సుభాష్ని అర్థం చేసుకుంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.